సో గైస్ టైం వచ్చేసి ఇంకా 12 అవ్వలేదు. 12 అయితే అందరు పడుకుంటారు, ఎందుకంటే 12 లోపే పడుకుంటాం. సో ఫైనల్లీ మా ముద్ద తమ్ముని బర్త్డే. నా ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వానికి కొంచెం నన్ను అభిమానించే వాళ్ళు ఎవరైతే యూట్యూబ్ లో ఉన్నారో వాళ్ళు వంశీని కొంచెం నెగిటివ్ అనుకుంటారు, అట్లా అనుకోకండి. వెన్ ఐ వాజ్ స్టార్టింగ్ ఇన్ ద యూట్యూబ్ అప్పుడు చూసేవాడిని. లైక్ ఎలా అంటే ఒక చిన్న వీడియో కోసం కూడా నానా ప్రయత్నాలు చేస్తుండే అనమాట. బేసిక్గా చాలా చిన్న వీడియో అది, కానీ చాలా కష్టపడుతూ నానా ప్రయత్నాలు చేస్తుండే. అట్లాంటి ఓని మళ్ళీ చూసిన అంటే వంశీ మాత్రం చూసిన. బర్త్డే అనేది ఒక మంచి సెలబ్రేషన్ మూమెంట్ కాబట్టి మన ఎస్ఆర్ టీంలో, నాట్ ఓన్లీ ఎస్ఆర్ టీం, మీ ఫ్యామిలీ అవ్వచ్చు, మన ఫ్యామిలీ అవ్వచ్చు, అందరి ఫ్యామిలీ అవ్వచ్చు. ఇప్పుడు ఇక్కడ ప్రెసెంట్కి అయితే మన ఉన్నది ఒకటే ఫ్యామిలీ, ఎస్ఆర్ టీం ఫ్యామిలీ కాబట్టి. సో తప్పకుండా బర్త్డే సెలబ్రేషన్ చేసుకోండి, నేను కోరుకుంటున్నా. ఈ స్టేజ్ వరకు వంశీ వచ్చిండు అంటే దానికి మెయిన్ రీజన్ శ్రీయన్ అవ్వచ్చు అండ్ నైని కూడా అవ్వచ్చు. జనని చెప్తున్నా, ఎస్ఆర్ టీంలో కలమషం లేని మనిషి అంటే పెద్ద వంశీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే అన్న. ఒకటి ఏంటంటే మీ లైఫ్లోకి ఎంతమంది చెల్లెలు వచ్చినా మేమనే దాన్ని ఉన్నామని ఒకటి గుర్తుపెట్టుకోండి. అంద హ్యాపీ బర్త్డే అడ్వాన్స్. వంశల్లా లంగా పెద్ద టీంలో పెద్ద పెరియ లంగా పన్న ఈ 1 లంగ్ 2 లంగ్ 2 లంగ్ డేంజర్. బాయ్, నువ్వు చాలా మంచోడివి. టాలీవుడ్ పబ్ లో ఒక వీడియో చూశాను, అర్థమవుతుందా? అది నా లైఫ్ లో మర్చిపోలేను. ఆ ఒక్క చిన్న క్లిప్ చూసి నాకు Hello guys, back to our channel. Welcome back guys. అవునా? హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్. Welcome back guys, Steve Official. Thank you so much. Love you all. నైనితో ముచ్చట్లు. సో గైస్ టైం వచ్చేసి ఇంకా 12 అవ్వలేదు. 12 అయితే అందరు పడుకుంటారు, ఎందుకంటే 12 లోపే పడుకుంటాం. నేను పడుకోను, నేను వంశీకి విష్ చేయాలన్న 12 వరకు లేచి ఉంటా. కాబట్టి మీ అందరి గురించి అయినా జల్లెలు వేస్తున్నాం ఈ మధ్య. వచ్చిన వీడియోకి మార్పు వచ్చింది. నిన్న మీ ఛానల్ లో వీడియో పట్టుకొని నాగన్న దగ్గరకు వచ్చింది, ఇవాళ మేము వీడియోస్ వచ్చింది. ఎందుకు వచ్చిన వీడియోకి అంటే మీరు రారు కదా. ఎందుకు వచ్చిందో మొన్న యానివర్సరీ వీడియోకి అందరేమో వేసుకున్నాం కదా పిల్లని. అది కాదు తిట్టిన కుట్రని అందరు దాని కట్టుకుంటు యూట్యూబ్ రెవెన్యూ మొత్తం ఆమెకి ఇస్తా అని చెప్పినందుకు వచ్చింది. కాదు చెప్పు, ఎందుకు వచ్చావు చెప్పు. మీ అన్న బర్త్డేనా? ఒక నిమిషం, మీ అన్న బర్త్డేనా? రావు అంటే వస్తాను నేను అందరి ఛానల్ కన్నా నాకు యూట్యూబ్ సారీ ఏమంటారు చెప్పు చెప్పండి. వాట్సాప్ లేదు కదా, ఎవరు ఎప్పుడు ఏం పిలుస్తున్నారు నన్ను. ఇన్స్టాగ్రామ్ లో క్రియేట్ చేయండి ఒక అకౌంట్, ఇన్స్టాగ్రామ్ లో గ్రూప్ క్రియేట్ చేద్దాం. పిలిచింది, వీడియో ఉంది, రెడీ అవ్వాలా? సరే ఓకే. స్నాప్చాట్ ఉందా? గ్రూప్ క్రియేట్ చేద్దాం. ఫైనల్లీ మా ముద్ద తమ్ముని బర్త్డే. రిషి కదా పబ్బుకు వెళ్ళి అందరూ
వాళ్ళు పోయినా ఒకటే నువ్వు వీడున్నా ఒకటే అన్న. సర్ప్రైజ్ రాతున్నాడు ఇంట్లో కూర్చొని. ఈయన రవణ సన్న గ్రీన్ కలర్ బాటిల్ అవి కూడా సార్ ఈ కుక్కల ముంగట అందరూ వచ్చి మా ఇంట్లో ఉంటే ఏం చేస్తాం చెప్పు. సో వీడియోకి వచ్చేద్దాం. చెప్పు నేనే స్టార్ట్ చేస్తా. అడ్వాన్స్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే వంశీ. వంశీ పేరు పేరు పెట్టే పిలిచింది. లాగిండు. అడ్వాన్స్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే ప్రిన్స్ వంశీ గారు. ఓకేనా? ఓకే మా తమ్ముడు మా రెస్పెక్ట్ ఉండాలి. మీరు లాస్ట్ వీడియో చూసినారు, వాడు బర్త్డే వీడియో సెలబ్రేట్ చేసుకోను అని చెప్పేసి చాలా మాటలు అన్నాడు. లైక్ ఏంటి వాడన్న పాయింట్ ఏంటంటే వానికంటే ఒక గుర్తింపు వచ్చిన తర్వాతకి బర్త్డేలు అది ఇది అని చెప్పేసి చేసుకుందామని చెప్పి మీ ముందుకు రావాలి అని అనుకున్నాడు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే అన్ని దాంట్లో నేనే ఉంటున్నా నువ్వే ఉంటున్నావు అని చెప్పేసి ఆ రోజు నా మీదకి సీరియస్ అయ్యిండు. అది మీరు అనుకునే విధంగా నెగిటివ్గా కాదు. అంటే వాడు సపరేట్గా ఇప్పుడు సిరీస్లు చేస్తున్నాడు, కష్టపడుతుండు, వానికి ఒక సపరేట్ గుర్తింపు రావాలి అనే పాయింట్లో ఆ రోజు మాట్లాడిండు. దాన్ని ఎవరు సీరియస్గా తీసుకోకండి. అండ్ నాకు చెప్పాల్సింది నాకు చాలా చెప్తాడు, మీకు చెప్పాల్సిందే మీకు చెప్తాడు. వాన్ టాప్ చెప్తే బాగుంటుంది కదా. అట్లా కాదు, ఆగు బ్రో కొంచెం. ఆ టాపిక్ కొంచెం సీరియస్ గా అయ్యి నా ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వానికి కొంచెం నన్ను అభిమానించే వాళ్ళు ఎవరైతే యూట్యూబ్ లో ఉన్నారో వాళ్ళు వంశీని కొంచెం నెగిటివ్ అనుకుంటారు. అట్లా అనుకోకండి. నేను వంశీ ఇద్దరం ఒకటే. వంశీకి సపోర్ట్ చేసిన వాళ్ళు నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు వేరు వేరు కాదు. సో టాపిక్ వచ్చిన తర్వాతకి నేను వంశీ ఎట్లా బర్త్డే జరుపుకోడు అని అంటే నేను కూడా జరపకుండా నాకు తెలుస్తుంది. వంశీ ఎట్లా బర్త్డేస్ జరుపుకోడు అని నేను కూడా జరపకుండా ఉంటుంది, గలీజ్గా ఉంటుంది అని నా పాయింట్. నేను గర్ల్ ఫ్రెండ్ కాబట్టి సో జరపాలి పక్క. ఇప్పటికే వెళ్ళిపోయిండు సార్ ఇంటికి. చెప్పండి. ఇంటికి వెళ్ళిపోయిండు, నేనే డ్రాప్ చేసి వచ్చిన MBBS వరకు. అట్లనే మా తమ్ముని కూడా డ్రాప్ చేసి వచ్చిన. సో ఇప్పుడు అందరి మాట మేరకు వంశీ ఉన్నప్పుడు ఎట్లనో యాక్టింగ్ చేస్తాం కదా, వంశీ ముందర ఏం మాట్లాడకుండా. ఎట్లా ఇప్పుడు వంశీ లేడు కాబట్టి ఓపెన్ టు ఓపెన్ మాట్లాడుకుందాం. మాట్లాడు ఫస్ట్ వంశీ గురించి 2 మాటలు. సో వంశీ గురించి 2 మాటలు అంటే ఏం చెప్పాను. పాపం వాడు చాలా కష్టపడతాడు ఫ్యామిలీ కోసం. సో వాడికంటే వాడు ఒక సొంతంగా గుర్తింపు మీద తెచ్చుకోవాలని చాలా కష్టపడుతుండు. నేను చాలా ఇయర్స్ తర్వాత చూసిన అంటే లైక్ ఇప్పుడున్న స్టార్టింగ్ కాకుండా నేను నా స్టార్టింగ్ స్టేజ్లో కష్టపడటం అనమాట. వెన్ ఐ వాజ్ స్టార్టింగ్ ఇన్ ద యూట్యూబ్ అప్పుడు చూసేవాడిని. లైక్ ఎలా అంటే ఒక చిన్న వీడియో కోసం కూడా నానా ప్రయత్నాలు చేస్తున్నాయి అనమాట. బేసిక్గా చాలా చిన్న వీడియో అది, కానీ చాలా కష్టపడుతూ నానా ప్రయత్నాలు చేస్తుండే. అట్లాంటి ఓని మళ్ళీ చూసిన అంటే వంశీ మాత్రం చూసిన. విషయం ఎందుకు చెప్తున్నా అంటే ఇది చాలా ఇంపార్టెంట్. లైక్ ఎందుకంటే ఎస్టార్టింగ్ నేనేమో కొత్తగా ఇవ్వస్తే కూడా పెద్ద మ్యాటర్ ఏం కాదు. ఒక 10 days వీడియోస్ పంపించి మాకు ఛానల్ క్రియేట్ చేస్తే కూడా 10,000 సబ్స్క్రైబర్స్ చాలా ఈజీగా వచ్చేస్తారు. కానీ వంశీ అలా కాదు. వాడు వచ్చిన తర్వాత 1-2 years తర్వాత కూడా చాలా క్రియేట్ చేసిన తర్వాత కూడా వానికి ఇంకా 1,00,000 సబ్స్క్రైబర్లు దాటలేదు. కానీ స్టిల్ వానికి చాలా సపోర్ట్ చేస్తారు. ఒకప్పుడు నేను తర్వాత సపోర్ట్ చేసింది, తర్వాత వానికి కూడా చాలా సపోర్ట్ చేసుకుని వచ్చారు. సో హ్యాండ్స్ అప్ రా. అండ్ నువ్వు చెప్తుంటావు నాకు బర్త్డే ఇష్టం ఉండదన్న. నేను ఒకటి లైఫ్లో నా పీకి సంపాదించి మాత్రమే తర్వాతనే నేను బర్త్డే చేసుకుంటాను చెప్తావు. అది చాలా మంచి విషయం. బట్ నో ప్రాబ్లం. బట్ బర్త్డే అనేది ఒక మంచి సెలబ్రేషన్ మూమెంట్ కాబట్టి మన ఎస్ఆర్ టీంలో నాట్ ఓన్లీ ఎస్ఆర్ టీం, మీ ఫ్యామిలీ అవ్వచ్చు, మన ఫ్యామిలీ అవ్వచ్చు, అందరి ఫ్యామిలీ అవ్వచ్చు. ఇప్పుడు ఇక్కడ ప్రెసెంట్కి అయితే మన ఉన్నది ఒకటే ఫ్యామిలీ, ఎస్ఆర్ టీం ఫ్యామిలీ కాబట్టి. సో తప్పకుండా బర్త్డే సెలబ్రేషన్ చేసుకోండి నేను కోరుకుంటున్నా. సో వాడు అప్పటికి చెప్పిండు లేదని చేసుకోదని చెప్పిండు. సో వాని కోసమే రేపు ఒక పెద్ద ప్లాన్ చేసిన. దానికి కూడా వాడు వస్తాడు, వాడు నాకే డౌట్ ఉంది. సో బేసిక్ ఎందుకంటే నేను పిలిస్తే వస్తాడు. కాకపోతే ఏంటంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళ వదిలింది శ్రీమంతం ఉంది. సో దట్స్ ద రీజన్ అనమాట. సో హ్యాపీగా ఉండరా, నువ్వు మంచిగా ఉండు, ఫ్యామిలీని మంచిగా చూసుకో. సో లైఫ్లో మంచి సక్సెస్ అవ్వు, ఎవరిని మోసం చేయకు, అందరితో హ్యాపీగా ఉండు. చాలా అంతే, జెన్యూన్గా ఉండు. నువ్వు ఇంతగానో ఎక్స్ప్లెయిన్ చేస్తే ఆయననేమో నెక్స్ట్ ఫస్ట్
మమ్మీ డాడీ పెద్దవాళ్ళు ఫస్ట్ ఫస్ట్ చెల్లెకి బంగారం చెల్లి చెప్పు లాజ్ చేయొద్దు నీతో క్లోజ్ గా ఉంటాడు వంశాన్ని అందుకే చెప్పు చెప్పు ఏం చెప్పలేదు. మీ అన్న నువ్వు చెప్పు మా అన్న చాలా మంచోడు. అన్న చాలా మంచోడు. 10th క్లాస్ 10 మార్కులు వేశారు. మనకు ఆగలేక నేనే వండి పెడతాను. అవన్నీ కాదు. అరే మా అన్నయ్య చాలా మంచోడు, పాపం చాలా కష్టపడుతాడు నిజంగా. వాడి కష్టం కొన్నిసార్లు నాకే వచ్చి చెప్పుకుంటాడు అన్ని విషయాలు. కొన్ని విషయాలు వచ్చి ఎవరికి షేర్ చేయలేను కూడా, నాకు చాలా విషయాలు షేర్ చేస్తాడు. అరే అని నువ్వు అనుకుంటావు. నిజంగా కొన్ని విషయాలు ఎవరికి తెలియలేదు కూడా నా దగ్గరకు వచ్చి షేర్ చేసుకుంటాడు. అది అంటే నేనంటే ఎవరితో కలవను కదా, అందుకే నాకు అన్ని షేర్ చేసుకుంటాడు. వాడికి నాకు బాండింగ్ చాలా ఎక్కువ ఉంది. నా సీక్రెట్స్ వాడికి చెప్పుకుంటే, వాడి సీక్రెట్స్ నాకు చెప్పుకుంటే ఇద్దరు ఎనీ సీక్రెట్స్ మన వైజాగ్ పోతా ఉంటాం, వాళ్ళ ఇంటికి పోతా ఉంటాం. వీడు మాట్లాడుతూ ఉంటాడు. చెప్పు జున్ను. సోనన్న జున్నకు పెద్దది అంత లంగాలు రా, అంత లంగాలు. సోను, నాగా, పెద్దవంశీ, చిన్నవంశీ, ఏం చెప్పాలి, అందరూ లంగాలే లంగగాలే, అందరూ దొంగగాలే. కెమెరా ముందుకు వస్తే అందరు కాటన్ సీడ్స్ అయిపోతారు. నానిగాడైతే పెద్ద కాటన్ సీడ్ కాటన్ ఫ్యాక్టరీ ఆడైతే. వంశీ గురించి చెప్పడానికి ఏం లేదు, ఎందుకంటే తను నాకు తెలిసి ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా కష్టపడి ఇంత పైకి వచ్చింది అంటే వంశీ ఒక్కడే. యా, ఆయనకి చాలా తక్కువ యాటిట్యూడ్ తక్కువనే, ప్లస్ ఇంత కష్టపడి పైకి వచ్చిండు. అండ్ అవును, ఫస్ట్ ఆఫ్ ఆల్ నైని కూడా చాలా సపోర్ట్ చేసింది వంశీని. ఈ స్టేజ్ వరకు వంశీ వచ్చిండు అంటే దానికి మెయిన్ రీజన్ శ్రీయన్ అవ్వచ్చు అండ్ నైని కూడా అవ్వచ్చు. అండ్ ఇంకేం చెప్పాలి, కాదు ఇంకొకటి చెప్పాలా, మెయిన్ కాదు, అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే తీసుకో. అయితే ఉంది జనని చెప్తున్నా, ఎస్ఆర్ టీంలో కలమషం లేని మనిషి అంటే పెద్ద వంశీ. వాడు ఎట్లా అంటే నువ్వు అసలు ఎప్పుడు వచ్చినా కూడా తెలియదు నాకు ఇప్పటిదాకా. నువ్వు ఇప్పుడు వీడియోలో కనిపిస్తుంటే మను వచ్చిందంటే అరే మను కూడా ఉన్నాడు, అసలు ఎందుకు వచ్చిరా నేను మళ్ళీ నినాకమన్నంట. అయితే వాడు ఎట్లా అంటే అందరికి జనరల్ గా అందరికి సపోర్ట్ చేస్తాడు. ఈ అన్న చిన్న పెద్ద ఏం లేదు, అందరు సపోర్ట్ చేస్తాడు, అందరిని ఎంకరేజ్ చేస్తాడు. ఉన్నది ఉన్నట్టు మాట్లాడతాడు. ఎంకలా మాట్లాడాడు ఏమో నాకు తెలియదు, కానీ మనిషికి అయితే ముంగల నీతి నిజాయితీగా మాట్లాడతాడు. వంశాన్ని నేను ఫీల్ అవుతున్నా అంతే. ఓకే చిట్టి, సెకండ్ చెల్లి నిజం సీరియస్ గా చెప్పాలి గురించి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే అన్న. ఒకటి ఏంటంటే మీ లైఫ్లోకి ఎంతమంది చెల్లెలు వచ్చినా మేమనేదాన్ని ఉన్నామని ఒకటి గుర్తుపెట్టుకోండి. ఎంతమంది చెల్లెలు ఉన్నా మేమనే పర్సన్స్ ఉన్నామని గుర్తుపెట్టుకోండి. ఇంకొకటి ఏం పర్సనల్స్ ఉన్నా బాధలు ఉన్నా కూడా అన్నీ వచ్చి వంశానికి షేర్ చేసుకున్నాం. ఎందుకంటే శ్రీ అందుబాటులో ఉండడు కాబట్టి మాకు పెద్దది కంటే జున్నక్క వంశన్న వాళ్ళకే షేర్ చేసుకుంటాం కాబట్టి లేదు. సో అందుకోసం అని చెప్పి ఎందుకు ఇంత కుళ్ళు ఒకరి గురించి మాట్లాడుతుంది అంటే అందుబాటులో ఉన్నాను. సో అందుకోసం అని చెప్పి వంశన్నకి షేర్ చేసుకుంటాం. ఎందుకంటే వంశన్న శ్రీ వరకు చేరుస్తాడు కాబట్టి ఏ దాంట్లో అయినా కూడా ఎంకరేజ్ చేస్తాడు. బాధలో కానీ ఏమైనా ఉన్నా కూడా ఆర్ట్ఫుల్ గా అన్నతో చెప్పుకోవచ్చు. అట్లాంటి సపోర్ట్ మాకు ఎప్పుడు ఉండాలా. మమ్మల్ని మర్చిపోకుండా అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే. చెప్పు సోను, లంగగాలు ఇద్దరు చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి ఒక ప్రత్యేక ముఖ్యం ఉందండి. అంద హ్యాపీ బర్త్డే అడ్వాన్స్. వంశల్లా లంగా పెద్ద టీంలో పెద్ద పెరిగే లంగా పడిన ఈ 1 లంగ్ 2 లంగ్ 2 లంగ్ డేంజర్. This Uber will stop this 2 లంగ్.
సో వంశీ గురించి చెప్పాలంటే వంశీ గారు చాలా అంటే చాలా మంచోడు, సీరియస్ చెప్తున్నా. రాగానే లిటరల్లీ ఒక రోజు ఏమైంది అది కాదు, ఫస్ట్ టైం నేను ఫస్ట్ టైం విన్నా వంశీ వచ్చి ఏయ్ నడువు నడువు అంటున్నావు. పబ్జీ ఆడడానికి చిన్నమ్మా అంటే పబ్జీ ఆడడానికి అనుకున్నా నేను. ఇగో మేము ముగ్గురము, మేము నలుగురము, 5 మంది 6 మందో ఏం లంగ లెక్కలు అయితే ఇప్పుడు మేము చేయలేము, చెయ్యం కూడా, అవసరం కూడా లేదు. అలాంటి మాకు మేము మా లైఫ్ అంటే ఓన్లీ పబ్జీ ఆడడము, ఇట్లా ముంగడ పబ్బు పోయినప్పుడు అమ్మాయిని చూసి హ్యాపీగా ఫీల్ కావడం తప్ప ఇంకేం ఉండదు మాకు, ఇంకేం ఉండదు. మేము దానికి వెళ్ళడం ఢిల్లీకి వెళ్ళడం అయితే ఇప్పటివరకు చేసుకోలేము. మాది ఏంటి అంటే ఏం మాట్లాడుకుని ఏం చేసుకున్నా ఒకరి గురించి ఒకరు మాట్లాడుకుని తప్ప ఇంకేం ఉండదు, ఎవరి గురించి మాట్లాడుకోము. వంశీ ఇట్లనే మంచిగా ఉండి మంచి స్థాయికి రారా, టీంలో నువ్వు మంచి పైనకి ఎదగాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నా. నువ్వు ఏదో డ్రీమ్స్ నెరవేరాలనుకున్నావు, మీ మమ్మీ డాడీని మంచిగా చూసుకొని, మీ పేరెంట్స్ని మంచిగా చూసుకొని, మీ అందరినీ ఫ్యామిలీని వాళ్ళని ఎట్లా చూసుకుంటున్నా మమ్మల్ని కూడా అట్లా చూసుకుని హ్యాపీగా మా అందరితో మంచిగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నా. అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే వన్స్ అగైన్, విష్ యూ మెనీ మోర్ హ్యాపీనెస్ ఆఫ్ ద డే. వంశీ మోడల్ చెప్పరా నాగా అంటే లేక వచ్చారు ఫస్ట్ టైం. ఐ గెస్ నాకు నిజంగా గుర్తుండుంటే శంషాబాద్కి వచ్చిన తర్వాత ఇది ఫస్ట్ వీడియో, సెకండ్ వీడియో, థర్డ్ వీడియో నాడిగా నా వీడియోలో ఉన్నాడు, అది నేను నా వీడియో ఉన్నాడు. అది అంటే అన్న ఎప్పుడంటే సడన్ గా పెడతాడు, చెప్పలేదు ఇలా చెప్పు వంశీ గురించి చెప్పు, ఫేస్ టు ఫేస్ ఒక్కొక్క దొరికింది అదృష్టం. చెప్పు అరే బాయ్ అటు అటు చూపి కెమెరా చూడలేదు, చూస్తాను స్క్రీన్ రికార్డ్ చేస్తున్నాను. బాయ్ నువ్వు చాలా మంచోడివి. టాలీవుడ్ పబ్ లో ఒక వీడియో చూశాను, అర్థమవుతుందా? అది నా లైఫ్ లో మర్చిపోలేను. ఆ ఒక్క చిన్న క్లిప్ చూసి నాకు కానీ ఇదో కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వంశీ ఆ యాంగిల్ నేను లైఫ్ లో చూడలేదు. నేను వచ్చినప్పుడు అయ్యో అసలు ఏం తెలియదు, వంశీబాయ్ చాలా అంటే చాలా డిగ్నిటీ అనుకున్నా. ఎప్పుడైతే ఆ స్వీట్ నోట్ తినాడో అరే ఈ యాంగిల్ కూడా ఉంది వంశీబాయ్ లో కష్టపడతాడు, చాలా చాలా పెద్ద పెద్ద ప్లాన్స్ ఉన్నాయిరా, అందరి ఇష్టం అక్కడ పెడితే అందరికి సపోర్ట్ చేస్తాడు. చాలా పెద్ద డ్రీమ్స్ ఉన్నాయి ఆయనకి. సో ఆయనకి టైం ఇప్పుడు కలిసి వస్తుంది, అది యూజ్ చేసుకోరా. మంచి మంచి ఛాన్సెస్ ఉన్నాయి, మిస్ చేసుకోకు. అయ్యో సిగ్గెందుకు ఏం చెప్పాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈయన మనలో వాళ్ళతో ట్రావెల్ అయితేనే కదా వాళ్ళ గురించి ఏదో తెలిసేది. ఆయన పెద్ద పెద్ద వాళ్ళతో ట్రావెల్ చేస్తాడు. ఉండండి పర్లేదు. ఏం లేదు వంశన్న, నువ్వు ఎప్పుడు ఎట్లుంటావు అట్లే ఉండు, మంచిగా ఉండు. నీ లైఫ్ నువ్వు ఎక్కడో లీడ్ చేయాలని చూస్తున్నావు, అక్కడ లీడ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇట్లా హ్యాపీగా ఉండు. అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే. సో అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే వంశీ, హ్యాపీగా ఉండు. మళ్ళీ చెప్తున్నా, ఎక్కడున్నా నేనున్నా, నేను నచ్చింది చెయ్యి, ఓకేరా? సో ఫైనలీ కేక్ వచ్చేద్దాం. మనకి బేసిక్ బర్త్డే అవన్నీ అంటే నచ్చు. సో అలా సీరియస్ చెప్తున్నా, నాకు కూడా బర్త్డే అంటే ఈ బీర్లు తెప్పియాలా, ఈ కేకులు కోసి బ్యానర్లు నా దగ్గర అన్ని పైసలు ఒక్కరికి ₹1 ఖర్చు పెట్టింది, ఎందుకంటే కష్టం పైసల కోసం కదా. పటాకులు వాడు ముందే చెప్పాడు అన్న, కావాలి మంది తెప్పిస్తా, తినిపిస్తా, కేక్ అయితే ఖచ్చితంగా చెప్పాడు. సో ఇది సో వంశీ నువ్వు ఉన్నా లేకపోయినా బర్త్డే సెలబ్రేషన్ అయితే నేను ఇంత చేసింది. సో నీకు నచ్చకపోయినా బర్త్డే సెలబ్రేషన్ మళ్ళీ చేద్దాం. నిజంగా కేక్ తీసుకుని నిజంగా ఒక ముఖమే కొట్టినా పర్లేదు, నో ప్రాబ్లం. మా వంతు మేము చేయాల్సిన బర్త్డే రోజు అది తప్ప ఇంకేం చేయలేం. మా అంటే ఇంకో 10 మందికి అన్నదానం చేస్తాం మేము, అది ఎప్పుడు చేసేదే చేద్దాం.
సో హ్యాపీ బర్త్డేగా లైఫ్ లాంగ్ హ్యాపీ ఉండు, స్టే బ్లెస్డ్.